కాంగ్రెస్ పార్టీలో తలనొప్పిగా మారిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై అనేక సార్లు వ్యతిరేకంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మరో బిగ్ న్యూస్ అంటూ ముందుకొచ్చారు. తాను అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల అందరినీ ఏకం చేసే ప్రయత్నము రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడతా ఉంది. వాళ్ళతో రహస్య మీటింగ్లు ఏర్పరచుకొని రహస్యంగా ఒప్పందాలు చేకూరుస్తూ ఉన్నారనే వార్త చక్కర్లు కొడతా ఉంది. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మరియు కాంగ్రెస్ తీరుపై తాను వ్యతిరేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రి పదవి కావాలి అంటూ అనేకసార్లు విమర్శించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తన మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల రహస్య ఒప్పందాలతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్లు జరుపుతూ ఉన్నారనే వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి తనకి మంత్రి పదవి ఇవ్వకపోవడము, తన సోదరికి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడము, ఇద్దరు సోదరులు ఒకటే జిల్లా నుండి మంత్రి పదవి ఇవ్వలేమని అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో పార్టీలో చేర్చుకునేటప్పుడు మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామా లేమా అని మీరు ఆలోచించుకోలేరా, మేము అన్నదమ్ములుంటే ఇవ్వద్దని ఏమైనా రూల్ ఉందా అన్నట్టుగా తన కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ క్రమశిక్షణ అధ్యక్షుడు మల్లు రవి ఇప్పటికే చర్యలు తీసుకోవాలని అటు ఆలోచిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్లు కూడా చర్చనీయంగా అంశమైతే కనబడతా ఉంది. తెలంగాణలో ఇదొక కాంగ్రెస్ పార్టీలో కూడా భారీ కుట్రగా అని కూడా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్కి యాంటీగా మరి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో చర్చలు జరపడం అటువంటి అంశం తెరపైకి అయితే వస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అటు బీజేపీ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా టచ్లో ఉన్నారు అంటూ వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి. మరి చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా లేకుంటే తన పైన చర్యలు తీసుకుంటుందనేది కూడా చూడబోవాలి.